ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సిహెచ్ అగ్రహారంలో నిజంగా ఒక సాడ్ బాధాకరమైన విషయం జరిగింది. ఒక ఇన్సిడెంట్. చిన్న పసిపాప, ఒక 2 years పసిపాప అనేది పాప మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకు మిస్ అయిందా అని చెప్పేసి గత 5 రోజుల నుంచి వాళ్ళ 5వ రోజు మిస్ అయ్యి పాప 6th June నాడు మిస్ అయింది. దాదాపు 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం. వాళ్ళ నాన్నగారితో ఆ పాపకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెనకాలే పరిగెత్తింది ఆ పాప. బట్ స్టిల్ పాప పనికి వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంటికి దేపెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి కూడా అప్పు చెప్పడం జరిగింది. తల్లి ఎందుచేతనో మూలనో లోపలికి చిన్న పాప, వాళ్ళ ఇంకొక 2వ పాప కూడా ఉంది, ఆ పాప ఏడుస్తుందని తల్లి బయట పాప ఆడుకుంటుంది, ఎప్పట్లాగానే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఒక 1/2 hourకి ఆ చిన్న పాపని అటెండ్ అవ్వడం జరిగింది లోపలికి వెళ్ళి. ఈ 1/2 hour 11:50 to 12:20 పీరియడ్లో ఈ 1/2 hourలోనే ఆ పాప మిస్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా 12:20 కాల్ వచ్చింది, ఇలా పాప మిస్ అయినట్టు. అప్పటి నుంచే మన పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఒక 150 మెంబర్స్ని కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ వాళ్ళని సర్చింగ్లో పెట్టడం కూడా జరిగింది. మొత్తం అంత పాప కనిపించే వరకు కూడా ఎస్పీ గారి ఆదేశాలు అలాగే మా ఆదేశాలు కూడా ఉన్నాయి. పాప కనిపించే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించమని చెప్పేసి. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ జంతువులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందేమో చెప్పేసి ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. స్నిఫర్ డాగ్స్ పెట్టి పాప ఆట వస్తువులు కానీ ఇవన్నీ కూడా స్నిఫ్ చేయించి ఆ స్నిఫింగ్ డాగ్స్ తోటి ట్రాక్ చేయడం కూడా జరిగింది. అది కూడా కుదరలేదు, అది కూడా పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత 2వ యాంగిల్ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నా కక్ష సాధింపు చర్యల కింద ఏమన్నా పాపని ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న యాంగిల్ కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడే నేను పేరెంట్స్ని అడిగాను వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరితో ఉన్నాయా, ఎవరన్నా అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగాయని వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాకైతే కార్ ఇన్సిడెంట్ మీద, కార్ది ఏదో విషయం మీద వాళ్ళకి పెద్ద గొడవ అయిందమ్మా, పెద్ద పంచాయతీ అయ్యింది అన్నారు. ఆ కోణంలో కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళని వెరిఫై చేయించారు. అలాగే మన దారి కూడా ఉన్న సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు వెరిఫై చేయించడం జరిగింది. బట్ ఏదైనా సరే పాప కనిపించే వరకు మటుకు ఈ ఆపరేషన్ కొనసాగించవలసిందిగా నేను డిఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అలాగే ఎస్పీ గారి ఆదేశాలు కూడా ఈ పాప కనిపించే వరకు కంపల్సరీగా ఈ ఆపరేషన్ కొనసాగించాలని. అలాగే వీళ్ళకు ఒక పెంపుడు కుక్క అనేది ఉంది. ఆ కుక్క ఎప్పుడు కూడా పాపతో బాగా అటాచ్మెంట్ ఉంది. ఆ కుక్క కూడా ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ కుక్క కూడా అబ్స్కాండింగ్లో ఉంది. ఆ కుక్క కూడా కనిపించట్లేదు. ఎందుకో 4వ రోజు నిన్న ఆ కుక్క ఇంటికి వచ్చిందంట. సో వీళ్ళందరూ చాలా ఒక ఆశాభావంతో వీళ్ళందరూ కుక్క ఇంటికి వచ్చేసింది, పాప కూడా ఇంటికి వస్తుంది. చిన్న పాప, 2 ఏళ్ల పాప. అసలు నిజంగా ఆలోచిస్తే 2 ఏళ్ల పాప దరిదాపుల్లో ఎక్కడో అంతకన్నా దూరం వెళ్ళ చుట్టూతా చూస్తేనేమో పొదలు, అందులో వర్షాకాలం మొదలైంది, పొదలన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి. అసలు పాప కూడా 2 ఏళ్ళ పాప ఎంత దూరం అని వెళ్తుంది అనుకుంటాం మనం కూడా. కానీ ఆ కుక్క కూడా దాన్ని ట్రేస్ చేద్దామంటే నిన్న ఊరుమని వర్షం పడింది. ఆ కుక్క కూడా సడన్గా ఇది మిస్ అవడం కూడా జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కుక్కని ట్రాక్ చేస్తుంటే ఆ కుక్క కూడా వాళ్ళ నాన్నగారి మీద తిరగబడింది. సో ఇదంతా ఎందుకో యానిమల్స్ మీద చాలా సస్పిషియస్గా ఉన్నాము, యానిమల్స్ ఏమైనా తీసుకెళ్ళినాయి అని చెప్పేసి. చాలా మారుమూల ఇల్లు ఇది కూడా. కానీ బట్ నేను పేరెంట్స్ని అడిగింది ఏంటంటే ఒక 20 years నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ 20 yearsలో ఏమైనా ఇన్సిడెంట్ ఇలాంటివి ఏమైనా భయభ్రాంతులు ఈ యానిమల్స్ వల్ల భయభ్రాంతులు మీరు ఎప్పుడన్నా గురయ్యారా అని అడిగితే అలాంటిది ఏమీ లేదు మేడం, అందుకే ఆ ధైర్యంతో నేను ఆ పాపని బయట వదిలి నేను లోపలికి వెళ్ళగలిగాను అని చెప్పింది.
బట్ ఆ కోణం కూడా ఒకసారి మాకు సీరియస్గా డౌట్ ఉంది, జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా ఏంటా అని చెప్పేసి. బట్ డ్రోన్స్ ద్వారా మొత్తం అంత ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. పాప ఎలాగైనా తల్లిదండ్రులు చేరవేయాలి మా ఆశ. దేవుడు నిజంగా మాకు దీంట్లో హెల్ప్ చేయాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.